శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 18వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. అధ్యాయం కైలాస దర్శనం. ఎదురుగా ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది. నా ఎదురుగా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ఒక మహాయోగి ఉన్నాడు. రెప్ప వేయకుండా గమనిస్తుంటే కైలాసం చిన్నదై వచ్చి నాలో కలిసిపోయింది. దట్స్ గుడ్. అదే భగవంతుని అనుభూతించే పద్ధతి. ఎవరెస్టుని నీలో చూసినట్లు భగవంతుని చూడాలి. పరమగురువులు అట్లా చేస్తారా? చేసి తీరాలి. ఎవరికైనా ఒకటే సూత్రం, ఒకటే గమ్యం. మాస్టర్లను అనుభూతించే పద్ధతి అది. మనం కోరకపోతే వారెందుకు వస్తారు? వారి శక్తి ఎట్లా అందుతుంది? సంకల్పం లేకపోతే. యద్భావం తద్భవతి. బుద్ధత్వాన్ని ఆశించకపోతే ఎట్లా వస్తుంది స్వామి? రిక్వెస్ట్ అవసరం, ఎక్స్పెక్టేషన్ అవసరం. రెండూ అవసరమే. నీవు శంబల వెళ్ళాలని ఆశించకపోతే ఇంత దూరం రావు కదా. ఎక్స్పెక్టేషన్ తప్పు కాదు, అవసరం. ప్రేయర్లో ఎనర్జీ వస్తుంది అడగకపోయినా. అది ప్రేయర్ ప్రాసెస్. మన లక్ష్యం అదే అయినప్పుడు అడగకపోయినా అర్థించకపోయినా బండి పట్టాలు తప్పదు, అక్కడికే చేరుతుంది. అది రిజల్యూషన్. ఇంతకీ తమరు శంబల వెళ్లే మార్గం చెప్పనే లేదు మహాత్మా. శంబలలో మీకు భోజనం దొరకదు. ఆకలైతే ఏం చేస్తారు? శంబల చేరే మార్గాలు చాలా ఉన్నాయి. మనలాంటి వారికి శంబల దూరం కాదు, అయినా చేరడం కష్టం అన్నాడు హన్ గారు. ఏం మహాత్మా, అక్కడి వారికి ఆకలి ఉండదా? తిండి తినరా? తినరు. ఆకలి వేయదు. ఆకలి వెయ్యకపోతే మేము తినం. వారికి భౌతిక శరీరాలు ఉండవు కనుక భౌతిక అవసరాలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఛాయా మాత్రంగా, లీలా మాత్రంగా కనిపిస్తారు. వాటికి అస్తిత్వం ఉండదు. వారివి యాస్ట్రల్ శరీరాలు. తిండి, బట్ట భౌతిక శరీరాలకు అవసరం. అంటే వారు బట్టలు కట్టుకోరా? నగ్నంగా తిరుగుతారా? భార్గవ ఉత్సాహంగా ప్రశ్నించాడు. నగ్నంగా ఉండరు కానీ దిగంబరంగా ఉంటారు. వారి నగ్నత్వం కంటపడదు. నగ్నంగా ఉన్నారనిపించదు. ఇంద్రియాలకు అతీతం నగ్నత్వం. వాళ్ళ శరీరాలపై ఒక గొప్ప కాంతి ఆవహించి ఉంటుంది. బట్టలు ఉన్నది లేనిది తెలియదు. కాంతి శరీరాలనుకోండి. కాంతికి నగ్నత్వం ఏంటి? అసలు ఏమీ తినకుండా ఎట్లా బ్రతుకుతారు? ఎందుకు బ్రతకడం? వారు మనలాగా బ్రతుకుతున్నారని ఎందుకు అనుకుంటున్నారు? వారి జీవన పద్ధతి వారిది. మన దాంతో పోల్చుకోవటం అజ్ఞానం. వాళ్ళు కాంతిని తింటారు, గాలిని తింటారు. బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. రైసు చపాతీలు కాదు, చికెను మటన్లు కాదు. అసలు యోగశక్తి మనిషిని బ్రతికించదని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ప్రేయర్ని తింటారు, ప్రేయర్ని తాగుతారు, ప్రేయర్ శ్వాసిస్తారు. కావలసిన అన్ని రకాల శక్తి ప్రేయర్ నుండి వస్తుంది. తిండి తినే మనిషి మరణిస్తాడు గాని ఏమీ తినని మనిషి మరణించేందుకు ఏముంది? అక్కడ జీవించడం ఎందుకు మహాత్మా అని అడిగాను. మరణించలేక, మరణించే అవకాశం లేక జీవిస్తున్నారనుకో. అక్కడికి చేరిన వారికి మరణం ఉండదు. దే ఆర్ ఫిజికల్లీ ఇమ్మోర్టల్. అవునులేండి, చనిపోయిన తర్వాతనే కదా అక్కడికి చేరేది. మనిషి మాత్రం ఎన్నిసార్లు చావగలడు? ఏ పని చేయకపోతే కాలం ఎలా గడుస్తుంది మహాత్మా అని అడిగాను. వారికి కాలంతో పనుండదు. అసలు కాలం తెలిస్తే కదా. వారు కాలాతీత వ్యక్తులు. చేసే పని తపస్సు. ఎంతకాలం చేస్తారు తపస్సు అని అడిగాను. ప్రపంచం ఉన్నంతకాలం, సృష్టి సాగినంతకాలం. ఏం ఒరుగుతుంది అన్నాను. పరమశివుడి తపస్సు ఎందుకోసం? బ్రహ్మగారి తపస్సు ఎవరికోసం? ఎందుకోసం యోగుల తపస్సు? అందుకోసం. వాళ్ళు తపస్సు చేయకపోతే లోకం ఉండదా? నశిస్తుందా? ప్రళయం వస్తుందా అన్నాను. వాళ్ళకి ఆ విషయం తెలియదు. అది విశ్వయోగ క్రియ, పరబ్రహ్మ సంకల్పం. లోకం సాగడానికి శక్తి కావాలి కదా. వాళ్ళ తపస్సు వల్ల ఆ మహాశక్తి తయారవుతుంది. దేహ సంబంధమైన అవసరాలు లేని వాళ్ళు మాత్రమే శంబల చేరుతారు. మీ పురాణాల దేవతలు స్వర్గంలో ఇడ్లీ సాంబారు తినేవారు. 150 సంవత్సరాలు జీవించే అర్హత ఉన్న మనిషి సగం జీవితంలో హరి అంటున్నాడు. ఎందువల్ల?
ధ్యానం లేక, యోగం చేయక, తిండి ధ్యాస ఎక్కువై సుఖాలు మరిగి, భౌతిక సుఖాలు తగ్గిపోతే పూర్ణాయుష్షు కలుగుతుంది. మనిషి తనను తానే చంపుకుంటున్నాడు. మీరు శంబల గురించి ఇన్ని రహస్యాలు చెప్పారు. మీరు వెళ్ళి వచ్చారని నాకు అనిపిస్తుంది అని అడిగాను. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా అన్నారు ఆయన. అక్కడ భోజనం దొరకదు, నేను పోను, నాకు కాఫీ టిఫిన్ అవసరం అన్నాడు భార్గవ. ఆ అవసరం లేకపోతే వెళతారా? గెట్ రెడీ. ఆకలి రాజ్యంలో బ్రతికే నేను ఆకలే లేని స్థితిలో జీవించగలనా? హాయిగా ఢిల్లీకో హైదరాబాదుకో వెళ్ళడం మంచిది. శంబల వద్దు, ఏమీ వద్దు. ఆ విచిత్ర లోకంలో నేను చేసేది ఏమీ ఉండదు. మహర్షులంతా, యోగులంతా కోరేది అదే కదా స్వామి. మృత్యువును జయించడం అంటే స్వర్గం చేరడం కాదు, ఎక్కువ సుఖాలు అనుభవించడం కాదు. ఇది విశ్వయోగం. విశ్వయజ్ఞంలో ఒక సమిధ కావాలి. సృష్టి పరిణామానికి దోహదపడాలి. అది తపస్సు లక్ష్యం. శ్వాసించే అవసరం లేకుండా దివ్యత్వంతో లింక్ ఏర్పడుతుంది. నీకు దివ్యత్వం అనుభవం అయితే శంబల అనుమతి లభించినట్లే. అంటే మృత్యువును జయించినట్లు. అయినా జీవిస్తావు కనుక అది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. శంబలలో ఎవ్వరూ చనిపోవడం ఉండదు. అక్కడ జనాభా నియంత్రణ ఉండదా అన్నాను. జనగణన అవసరం లేదు. వారి లెక్కలు వారివి. ఎవరిని లెక్కించాలి? అవసరం తీరిన తర్వాత అంతర్ధానమైపోతారు, లేదా తిరిగి ఈ బాహ్య ప్రపంచంలో మంచివాళ్లుగా పుడతారు. అదొక సైకిల్. అంటే ఏదో పని మీద అతిథులుగా భూమిపైకి వచ్చి పోతుంటారన్నమాట. వారిలో కొందరు అవతార పురుషులనిపించుకుంటారు, కొందరు యోగులు, సద్గురువులు అవుతారు. ఆధ్యాత్మిక వికాసం ముఖ్యం. బయటకు వచ్చిన శంబలను మరిచిపోరు. దేవుడి భజనలు చేస్తూ మతిమాలిన పనులు చేస్తుంటారు. అక్కడ నుండి హిమపర్వత శ్రేణులు మెరుస్తూ కనిపిస్తున్నాయి. అద్భుతమైన సౌందర్యం రాసిపోసినట్లు. వాటిలో ఎవరెస్టు తలమానికం. కైలాస శిఖరం తప్ప పర్వతం మొత్తం కనిపించడం లేదు. భార్గవ నా పక్కన చేరి, ఇక్కడ నుండి కైలాసం కనిపించదు గురూజీ అన్నాడు. మానస సరోవరం కనిపించదు, దగ్గరే, వెళ్ళి వద్దాం, ఒక పనైపోతుంది. నాకు సరోవరం చూడాలని ఉంది. కైలాస పర్వతం ఎక్కలేం కదా. టిబెట్ దాకా వచ్చి కైలాసం, మానస సరోవరం చూడకపోతే ఎట్లా? శంబలకు వెళ్ళగలమో లేదో చెప్పలేము. కైలాసం చూసిన తృప్తైనా మిగులుతుంది. సరే పోదామన్నాను. ఆయనకేం, ప్రవరుడు, అరికాళ్లకు లేపనం పట్టించి ఎగిరిపోగలడు. ఎక్కడైనా ఒక వరూదిని కనిపిస్తే ఆగిపోనూగలడు. చిత్రమైన మనిషి. పోతపోసిన బ్రహ్మవత్సస్సు. బ్రహ్మఋషికి దగ్గరవాడు. పుణ్యతీర్థాలు సేవించి స్వర్గంలో సీటు రిజర్వ్ చేసుకున్నవాడు. నిష్కామ యోగి. నేను ఆయన అంతటి నిష్కామ యోగిని కాదేమో అనిపిస్తుంది. నేను ప్రపంచం మనిషిని, స్వర్గం మీద బొత్తిగా మనసు లేనివాడిని, ప్రపంచం కోసం బ్రతుకుతున్నవాడిని. శంబలకు, మేరు పర్వతానికి, కైలాసానికి, మానస సరోవరానికి ఏదో సంబంధం ఉంది. భార్గవ ఒత్తిడిపై మరునాడు ఉదయమే మానస సరోవరం బయలుదేరాం. ఆయన ప్రతి ఏడాది ఒకసారి మానస సరోవరం వస్తాడు. పౌర్ణమి రాత్రి అప్సరసులు, దేవకన్యలు దిగివచ్చి సరోవరంలో స్నానాలు చేస్తారట. భార్గవ వాళ్ల కోసం వస్తుంటాడని నా నమ్మకం. ఒక్క అప్సరస తగల్లేదు. నాకు బొత్తిగా అప్సర జ్ఞానం లేదు. వాళ్లపై మోజూ లేదు. మానస సరోవరం దగ్గరకు పోతుండగా భార్గవ హెచ్చరిక. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గురూజీ. సరోవర్కి, ఎవరెస్టుకు అన్ని దేశాల నుండి జనాలు వస్తుంటారు. ఇండియా, నేపాల్, టిబెట్ భక్తులు గుంపులు గుంపులుగా వస్తారు. వారిది పిచ్చి భక్తి, చాదస్తం ఎక్కువ. ఇక్కడ చైనా వారి పెత్తనం ఎక్కువ. ఇండియా వాళ్ళంటే చైనా వాళ్ళు శత్రువుల్లా చూస్తారు. అల్లంత దూరంలో సరోవరం కనిపించింది. భార్గవ ముఖం పద్మంలా వికసించింది. నిజంగానే ఆ దృశ్యం పరమాద్భుతంగా ఉంది. స్వర్గం తలుపుకు వస్తుంది. అది అమృత సరోవరమా అనిపించింది. దేవతలు, అప్సరసులు దిగి వస్తారంటే ఏమో, మరి స్వర్గాన్ని మించిన సుఖం ఇక్కడ ఉంటుందేమో. నీళ్ల లోపల అడుగు భాగం రత్నాలు పొదిగినట్లు స్వచ్ఛంగా ఉన్నాయి సరోవర జలాలు. అదిగో అది కైలాసం అన్నాడు భార్గవ పరమశివుడి హోదాలో. జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. భజనలు చేసేవారు,
పాటలు పాడేవారు, శ్లోకాలు చదివేవారు. ఓహ్! ప్రమదగణంతో అది శివ సాన్నిధ్యంలా ఉంది. ఎవరిష్టం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి చాదస్తం వారిది, ఎవరికి ఎవరు ఏమీ కారు. అందరికీ పరమశివుడు ఒక్కడే. అంతా ఈశ్వర భావన. భగవంతుని ప్రేమించినంతగా మనిషి సాటి మనిషిని ప్రేమించడు అన్నాడు భార్గవ. భార్గవ గైడ్ అవతారం ఎత్తాడు. మనం ఉన్నది టిబెట్ అంచున గురూజీ. ఇక్కడ అతి సామాన్యుడిది ఆధ్యాత్మిక జీవనం. ఇక్కడ ఎవరిలోనూ రాజకీయ కాలుష్యం ఉండదు. ద్వేషాలు, అసూయలు ఉండవు. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు. ఇటీవల చైనా వారి అఘాయిత్యం వల్ల ఆధ్యాత్మికత దెబ్బతిన్నది. అయినా తమ ఇజాన్ని, నైజాన్ని కాపాడుకుంటున్నారు జనం. టిబెట్ వారికి ఎంత దైవభక్తో చైనా వారికి అంత దైవ ద్వేషం. కైలాస పర్వతం దగ్గర పట్టణం డార్చన్ చేరుకున్నాం. అక్కడ నుండి చూస్తే కైలాసం ఒక పిరమిడ్ లాగా కనిపించింది. కైలాస శిఖరాన్ని పోలి ఉండడం వలనే ఈజిప్టు పిరమిడ్లకు అంతటి ఆధ్యాత్మిక శక్తి వచ్చి ఉంటుంది. అక్కడ సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతం. కన్యాకుమారి వద్ద అలాంటి సుందర దృశ్యం కనిపిస్తుంది. సూర్యుడు క్షితిజంలోకి అస్తమించగా రంగురంగు మేఘాలు ఆవరించాయి. కైలాసం పైన మంచు ముసుగు వేసింది. పసుపు రంగు, నారింజ రంగు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. చరిత్ర ప్రకారం మహారాజులు, చక్రవర్తులు ఈ సూర్యాస్తమయ దృశ్యాలు చూడడానికి, సూర్యోదయం దర్శించడానికి వచ్చేవారు. ఆ సమయంలో చూచేవారిలో ఈశ్వర శక్తి వచ్చి చేరుతుందట. అందుకే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను ధ్యాన వేళలుగా అంగీకరిస్తారు. భార్గవ పారవస్యంతో చెబుతున్నాడు. ఆ దృశ్యాలు చూస్తేనే శక్తిపాతం కలుగుతోంది. మనసు ప్రశాంతమై అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనిపించింది. ఆ శీతల వాతావరణంలో గడ్డగట్టుకుపోవడం ఖాయం. మా ఎదుట కైలాస శిఖరం వరకు ఎగుడు దిగుడు బాట. కొండలు, బండలు. నందీశ్వరుడు, ప్రమదగణం బండలుగా మారిపోయారా అనిపించింది. అంతా శిలలుగా మారి తపస్సు చేస్తున్నారేమో. శిఖరాలపై ఎర్రటి కాంతులు బంగారు రంగులోకి మారుతున్నాయి. నాలో ఆత్మ జాగృతమయ్యింది. అందుకేనేమో టిబెట్ ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రం అయ్యింది. తపోభూమి అయ్యింది. బౌద్ధుల పుణ్యభూమి అయ్యింది. మరునాడు ఉదయం కైలాసయాత్ర. 5 గంటల నడక తరువాత అలిచేరాం. పైన మేఘాలు ఆవరించాయి. వేడి తగ్గింది. వాతావరణం నిమిషాల్లో చల్లబడి తడిసి ముద్దయింది. నిర్వాణానికి వైరాగ్యం సూటిబాట అన్నాడు గౌతమ బుద్ధుడు. భార్గవ గొంతు విప్పాడు. బుద్ధుడే కాదు, మనవాళ్లు అదే మాట చెప్పారు. బుద్ధుడు హిందూ ధర్మాన్నే తిరగాబోర్లా రాశాడనిపిస్తుంది. అన్ని ధర్మాలు సనాతనమే. నా కామెంట్స్తో భార్గవ ముఖం ముడుచుకున్నాడు. తన జ్ఞానాన్ని నేను విమర్శిస్తే పరిహసించానని దిగులు పడతాడు. ఆత్మాభిమానం. నా ఉద్దేశంలో వైరాగ్యం అంటే సన్యాసం, కాషాయం బట్టలు కాదు మహాశయ. అతిగా బంధాలు పెట్టుకోకపోవడం, ఉన్న బంధాలను తగ్గించుకోవడం. జీవితంలో ఉన్నత లక్ష్యం పెట్టుకుంటేనే అది సాధ్యం. నాకు ఎవరితో అనుబంధాలు లేవు, భవబంధాలు లేవు. నీవు బ్రహ్మచారివి కదా, ప్రేమే లేనివాడివి. ప్రేమ బంధాలు లేనివారికి ప్రతిబంధకాలు ఉండవు మిత్రమా. మన యోగశక్తి వృధా కాదు, తపశ్శక్తి వృధా కాదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం సులభం. అదే ఆధ్యాత్మిక రహస్యం. దేవతా పూజలు చేయకపోయినా వచ్చే నష్టం లేదు. ఏ దేవుడు మన కష్టాలు తీర్చడు, కొత్త కష్టాలు కలిగించడు. నాకున్న శక్తి ఆత్మశక్తి, దైవశక్తి కాదు. ఏ దేవుడు కనికరించి ఇచ్చింది కాదు. అసలు నేను దేవుళ్లను స్తుతించను, పూజలు చేయను. కష్టానికి సుఖానికి నేనే బాధ్యుణ్ణి. జరిగేది జరుగుతుంది. దేవుళ్లకు ఆపాదించడం ఎందుకు? భార్గవ కాస్త చిరాకు పడ్డాడు. అంటే నేను గొంతమ్మ కోరికలు కోరతాననా? గొంతమ్మ కోరికలో గంగమ్మ కోరికలో నాకు తెలియదు. అనకూడదు గాని భార్గవ, నీవు చేస్తున్న పని అదే కదా. మనమెంత, మన జీవితమెంత, ఎప్పుడు నిష్క్రమిస్తామో తెలియదు. ఈ కాస్తంత జీవితంలో ఎంత ఆర్భాటం, ఎంత పొగరు, ఎంత గర్వం, ఏదో పొడిచేశామన్న అహం. ఎందుకు స్వామి ఇదంతా? పెద్ద మహర్షి అయిపోయినట్లు పోజు అన్నాను. గురూజీ, మీరింకా శంబల వెళ్ళడం ఖాయం.
మీలో యోగం బాగా ముదిరింది. మిమ్మల్ని శంబలి పిలుస్తోంది. రెడీ కండి. మిమ్మల్ని ఏ డాకినీయో ఆవహించిందని నా అనుమానం. నేను డాకినీలకు శాకినీలకు భయపడే రకం కాదు భార్గవ. నీవంటేనే కాస్త భయం అన్నాను. నేనంత ప్రమాదమా గురూజీ? కాదులే, జోక్. డాకిని అంటే పరమగురువుల రాయబారులు, మాస్టర్ల సందేశాలు అదృశ్యంగా వచ్చి మనకు అందించేవారు డాకినీలు గురూజీ. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.